ఎస్, ఇట్స్ ఫ్యాక్ట్. తమరి చేతికి గుచ్చుకున్న గాజు పెంకుల్ని బుల్లిరాజు తీస్తున్నప్పుడు కిరణ్ చూశాడు. రే, కళ్ళు కనిపించట్లేదా? ఈ కార్ ఎక్కడో చూసినట్టుందే. అమ్మో, ఇది ఆ కారే. ఒక్క క్షణం ఇక్కడ ఉండకూడదు. అమ్మో, అమ్మో, ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. పోయి వీడి కారులో పెట్టానా భగవంతుడా. ఆ రోజు నా కారు చూసి మురిసిపోయా, ఈ రోజు నా కారు చూసి పారిపోతున్నావు ఏంటి? అంటే అప్పుడు అది వేరు, ఇప్పుడు ఇది వేరు. అంటే నాకెందుకు, నేను వెళ్ళిపోతాను. ఎక్కడ వెళ్ళిపోతావు? ఆగు సార్, నాకేం తెలియదని చెప్తున్నాను కదా. ఆగుతావా లేదా? నిజంగా గన్నేనా? ఏ అలా అనిపించట్లేదా? కస్తూరి ఎంత పిచ్చిదైతే మాత్రం నమ్మేస్తుందా? నిజంగానేనా? నిజమైన గన్నే. ఆ రోజు నువ్వు నాకు కాఫీ ఇచ్చి వాటర్ ఇచ్చినట్టుగా ఈ రోజు నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏంటది? నేను పెట్టలేదు, నాకేం తెలీదు. నువ్వు పెట్టావని నేను అన్నానా? నిజంగా నాకేం తెలీదు. కొంపతీసి నువ్వే పెట్టావా ఏంటి? నాకేం తెలీదురా దేవుడా, నేనేం పెట్టలేదు. అరవకు, ముందు చెప్పేది విను. అమ్మయ్యా, నేను పెట్టడం చూడలేదైతే. ఈ బాబుని ఎవరో నా కార్లో వదిలేసి వెళ్ళారు. అవునా పాపం? తర్వాత సింపతి చూపించచ్చు, ముందు చెప్పేది విను. చెప్పండి. ఎవరు వదిలేసి వెళ్ళారో నాకు తెలీదు. ఈ బాబుని నీతో పాటు తీసుకెళ్ళి మీ ఇంట్లో పెంచుకో. నేనా? మా ఇంట్లోనా? ఎందుకు అంతలా షాక్ అవుతావు? మీ ఇంట్లోనే మీ బాబుతో పాటు పెంచుకో. మా బాబా? మీ ఇంట్లో బేబీ ఏడు కనిపిస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? మీరేదో చెప్తున్నారు కదా, చెప్పండి. మీ బాబుతో పాటు వీడిని కూడా మీరే పెంచుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరో బిడ్డని మేం పెంచుకోవడం ఏంటి? నేను చెప్తున్నాను కాబట్టి పెంచుకోవాల్సిందే, ఇంకేం మాట్లాడకూడదు. ఇది అన్యాయం అండి. ఈ బిడ్డ ఎవరో తెలియనప్పుడు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించాలి గాని. నువ్వు చెప్పేది నేను వినను, నేను చెప్పేది నువ్వు వినాలి. అర్థమైందా? నీ దగ్గర ఉన్నాడో లేడో అప్పుడప్పుడు చూడడానికి వస్తా. వీడు లేడని తెలిస్తే ఇందులో నుంచి ఒక బుల్లెట్ వాడాల్సి వస్తుంది. సరే, కార్లో డ్రాప్ చేయనా? వద్దులేండి. ఓకే, బయలుదేరు. నేను వెళ్తాను, ముందు మీరు బయలుదేరండి. అయ్యో, ఎందుకు మాటికి చూపిస్తారు? ఈ బాబుని తీసుకెళ్లి పెంచుకోవాలి, అంతే కదా? పెంచుకుంటానా? కాదన్నానా ఏంటి? కర్మ కర్మ. దరిద్రం వదిలింది. పోయి వీడి కారులో పెట్టి మళ్ళీ దరిద్రాన్ని అంటించుకున్నాను.
కర్మ కర్మ. ఏ జన్మలో నీకే రుణం ఉన్నామో గాని వదిలించుకుంటున్న కొద్దీ అంటుకుంటున్నావు. ఏం చేస్తావు? వీధి దాటించి బయటికి తీసుకెళ్తున్నప్పుడు ప్రపంచాన్ని జయించినంత సంబరపడిపోయాను. ఆ సంబరమంతా సంతకెళ్ళిపోయింది. ఒక్కపూట కూడా నిలవనివ్వలేదు కదరా. మొహం చూడు ఎలా ఉందో. వీణ్ణి ఎత్తుకుంటేనే ఒంటి మీద పాముల జెరలు పాకుతున్నట్టుంది. బాబు, బాబు, రైట్ రా. నువ్వు కల్పించకపోయేసరికి ఎంత భయపడిపోయినా తెలుసా? గుండె ఆగిపోయినంత పనైంది. ఎక్కడికి వెళ్ళిపోయావురా? వీడంతటి వీడు వెళ్ళిపోవడానికి వీడికి నడకొచ్చా పరుగొచ్చా? నేనే అలా షాపింగ్ దాకా తీసుకెళ్లాను. నువ్వు ఫోన్లో గంటల తరబడి మాట్లాడుతున్నావు. వీడి గురించి మర్చిపోయావు. వీడు ఏడుస్తుంటే పోన్లే పాపం అని తీసుకెళ్లాను. ఇదిగో ఈ చీర కొనుక్కునేసరికి చాలా ఆలస్యం కావడంతో ఇప్పుడు వచ్చావు లహరి. నిజంగా బాబుని బయటకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నదానివి అయితే నాతో చెప్పి తీసుకెళ్తావు కదా. ఓహో, ఇప్పుడు నీ పర్మిషన్ తీసుకుని వెళ్ళలేదనా నీ బాధ? అది కాదు వదినా. లేకపోతే నేను ఈ బిడ్డని బయట ఎక్కడైనా వదిలేయడానికి తీసుకెళ్లానా? ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? నేను అవన్నీ అనలేదు కదా వదినా. నీ మాటలు అలాగే ఉన్నాయి మరి. నా మాట కొంచెం కఠినంగా ఉంటుంది కాబట్టి కఠినాత్మరాలను అనుకుంటున్నావేమో. చిన్నపిల్లల మీద అలాంటివి చూపించను. చూపించుంటే వీడు ఇన్ని రోజులు నా ఇంట్లో ఎందుకుండేవాడు? మంచితనానికి రోజులు లేవు. అమ్మయ్యా, మాట దాటేశాం. వదిన మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది. టెన్షన్ పడుతుంది. లేదు, ఏదో చేయడానికే తీసుకెళ్ళింది. ఏంటన్నా? రై, మా అప్ప వజ్రముని ఏనుగులాంటివాడు. బతికున్నా చనిపోయినా అదే విలువ. వజ్రముని స్థానంలోకి ఎవ్వడూ రాలేడు. రావాలని ప్రయత్నిస్తే వాడి తల తెగుతుంది. అమ్మా, ఇదిగోమ్మా, జాగ్రత్త అమ్మా. తొందరగా మాట్లాడి పెట్టేయండి. ఈ విషయం శశమ్మకు తెలిసిందంటే నన్ను చంపేస్తుందమ్మా. హలో హలో గంగా, నేను శ్వేతని. బాగున్నారమ్మా? బాగానే ఉన్నాను. చాలా రోజు నుంచి ఫోన్ లేదు, మీరు రావట్లేదేంటమ్మా? పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి గంగా, అందుకే రాలేకపోతున్నాను. మా ఆయన ఎలా ఉన్నారు? ఈ మధ్య 2-3 సార్లు కదలికలు కనిపించాయని చెప్పాను కదమ్మా. ఆ తర్వాత నుంచి ఎలాంటి కదలికలు లేవమ్మా.
డాక్టర్ ఏమంటున్నారు? ఇప్పటికంటే ఇంతకు ముందు నా పరిస్థితే బాగుందని చెప్పారమ్మా. లేదు, ఆయన ఖచ్చితంగా కోలుకుంటారు. నాకెందుకో భయంగా ఉందమ్మా. మీరు ఒకసారి వస్తే బాగుంటుంది. నా భర్తకేం కాదు, ఏం కాదు. నా భర్త మామూలు మనిషి అవుతాడు, మరణాన్ని జయిస్తాడు, నా కోసం జయిస్తాడు. డబ్బులు పంపించడానికి వీలు పడ్డం లేదు. అవసరమైతే నువ్వు సర్దుబాటు చెయ్యి, నేను ఎలాగైనా పంపిస్తాను. నా భర్త జాగ్రత్త గంగా. వీలు చూసుకుని మళ్ళీ ఫోన్ చేస్తాను, సరేనా? అలాగే అమ్మా. నేను విన్నది నిజమేనా? దాని భర్త బతుకున్నాడా? అంటే ఆ రోజు నా తమ్ముడు చంపినప్పుడు చావలేదా? సిద్ధప్ప కాల్ చేశానని చెప్పాడు కదా, అంటే కాల్ చేయలేదా? ఎవరి మాట నిజం? ఇది భర్త గురించి దిగులు లేకుండా చాలా హుషారుగా ఉంటూ మా మీద పగ తీర్చుకుంటుందంటే అందుకు కారణం ఇదన్నమాట. భర్త బతికే ఉన్నాడన్న ఒకే ఒక్క ధైర్యంతో రెచ్చిపోయిందన్నమాట. అమ్మో, ఇది మామూలుది కాదు. ఎంత అమాయకంగా కనిపిస్తుందో అంతకంటే ఎక్కువ డేంజర్. భర్తని కాపాడుకుంది, బిడ్డని దాటేసింది. ఆ అబ్బిగాడు ఎక్కడున్నాడో ఎలాగైనా పట్టుకోవాలి. వాడిని పట్టుకోవాలంటే ముందు ఇది ఎవరికి ఫోన్ చేసిందో తెలుసుకోవాలి. మా ఇంటి వారసుడు మా అప్ప ఎక్కడున్నాడో చెప్పమంటే చెప్పడం లేదు కదా. నీ మొగుడిని తీసుకొచ్చి వాడి మెడ మీద కత్తి పెట్టి అడిగితే నువ్వే చెప్తావు. మా ఇంట్లోనే ఉంటూ ఎంత పెద్ద స్కెచ్లు నడిపించావే, ఇంకైపోయావే. నీ చాప్టర్ క్లోజ్. ఎక్కడున్నా బొల్లిరాజు?
నాకు సహాయం చేయడానికి వచ్చి నువ్వు ప్రమాదంలో పడిపోయావు. నువ్వు వెళ్తానన్నప్పుడు నిన్ను ఆపకుండా ఉండుంటే బాగుండేది. నా కిరణ్ వలన నీకంత పెద్ద సమస్య వచ్చేది కాదు. అంతా నా వలన జరిగింది. నన్ను క్షమించు బలిరాజు. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఉదయం నుంచి బుల్లిరాజు గురించి ఊరంతా వెతికి వెతికి అలసిపోయినట్టున్నా. గొంతు తడారిపోయి ఉంటుంది. మంచినీళ్ళు తాగు. నీతో కన్నీళ్లు పెట్టించడానికి వచ్చిన నేను నీపై కనికరం చూపించడం కరెక్ట్ కాదు. కానీ నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తుంది కాబట్టి ఇస్తున్నాను. తాగు. బలిరాజు ఎక్కడున్నాడో నీకు తెలిస్తే నిజం చెప్పు. తెలుసు గాయత్రి. నీతో కొన్ని గంటలు ఆడుకోవాలని అబద్ధం చెప్పాను. బుల్లిరాజు బతికున్నాడో లేదో తెలీదు గాని ఉన్నాడు. ఇక్కడే ఈ ఇంట్లోనే ఉన్నాడు. చంటి బిడ్డని చంకన పెట్టుకుని ఊరంతా వెతికినట్టు బుల్లిరాజుని ఇంట్లోనే పెట్టుకుని ఊరంతా వెతికాం. ఇక్కడున్నాడో చెప్పు. బలిరాజుతో నీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఊరు పంపించేస్తాను. నీకు దండం పెడతాను. చెప్పు. ఉన్నాడని చెప్పాను. అంతవరకే. ఎక్కడున్నాడో నువ్వే వెతుక్కోవాలి గాయత్రి. క్విజ్ ప్రోగ్రామ్స్ లో, గేమ్ షోస్ లో క్లూలు హింట్లు ఇస్తారు కదా, అలాగే నీకో క్లూ ఇచ్చాను. వెళ్ళి వెతుక్కో. నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నావేమో. నిజంగా నిజం చెప్పాను. ఈ నిహారిక చాలా రేర్గా నిజాలు చెప్తుంది. తర్వాత నీ ఇష్టం.
కోమాలో ఉన్న నీ భర్త ప్రాణాలతో సురక్షితంగా బయటపడాలని పూజ చేయడానికి వెళ్తున్నావా?